1929లో 1929-30లో డిసెంబర్ 30వ తారీఖు కాంగ్రెస్ జాతీయ మహాసభలు లాహోర్లో జరుగుతాయి. డిసెంబర్ 31వ తారీఖున అదే కాంగ్రెస్ జాతీయ మహాసభల్లో దేశ ప్రజలను ఉద్దేశించి నెహ్రూ గారు ఒక ప్రతిజ్ఞ చేపిస్తారు. సంపూర్ణ స్వాతంత్రం దిశగా మనం పనిచేయాలని చెప్పేసి నెహ్రూ గారు లాహోర్లో ప్రతిజ్ఞ చేపిస్తారు. లాహోర్లో నెహ్రూ గారు లాల్ చౌక్ లోకి వచ్చి మళ్ళీ మాట్లాడతారు. ఆయన ఏం చెప్తారంటే సంపూర్ణ స్వాతంత్రం సాధించేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి మాట్లాడతారు. 29-30లో ఆ సమావేశం అయిన తర్వాత 1940లో కానీ జిన్నా వచ్చేసి ముస్లిం లీగ్ తరపున పాకిస్తాన్ ఏర్పాటు చేయాల్సిందే అని కానీ 10 సంవత్సరాల తర్వాత కానీ జిన్నా కోరుకోడు. అప్పటికి కూడా 1940లో జిన్నా పాకిస్తాన్ కావాలని కోరుకున్న తర్వాత కూడా 1942లో మళ్ళీ ఉత్తరప్రదేశ్లో అలహాబాద్లో కాంగ్రెస్ మహాసభలు జరుగుతాయి. అక్కడ కూడా కాంగ్రెస్ మహాసభల్లో మళ్ళీ నెహ్రూ గారు అఖండ హిందుస్థాన్ని సాధిస్తాం, స్వతంత్ర భారతాన్ని సాధిస్తాం, ఈ యొక్క పాకిస్తాన్ అనే మాట అసలు అవాస్తవం, అటువంటి జరగదు, భారతదేశాన్ని ఖండించడం అంటే మహాపాపం అని చెప్పేసి నెహ్రూ గారు అంటారు, గాంధీ గారు అంటారు, వీళ్ళందరూ అంటారు. అది 42లో. దాని తర్వాత 1946లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాలు జరుగుతాయి. అక్కడ కూడా గాంధీ గారు ఇదే విషయం చెప్తారు. భారతదేశం అనేది అఖండ హిందుస్థాన్, భారతదేశం అనేది చాలా సహజంగా ఏర్పడింది, దీన్ని ఖండించడం అంటే నా దేహాన్ని ఖండించడమే, భారతదేశాన్ని విభజించడం అంటే దానికంటే ముందు నన్ను ఖండించడం అని చెప్పేసి గాంధీ గారు మాట్లాడతారు. 46లో అదే సమావేశాల్లో ఏఐసిసి తీర్మానంలో రాసుకుంటారు. ఏఐసిసి తీర్మానంలో ఏమని రాసుకుంటారంటే పర్వతాలు, నదులు, మైదానాలు, సముద్రాలు ఇటువంటి వాటితో సహజంగా ఏర్పడినటువంటి అఖండ హిందుస్థాన్ని ఖండించడం అసాధ్యం, కృత్రిమంగా ఖండించడం అసాధ్యం. ఇప్పుడు ఏదైతే ద్విజాతి సిద్ధాంతం అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నామో ఈ ద్విజాతి సిద్ధాంతం అనేది అబద్ధం, అసత్యం, ఇటువంటిది ఎక్కడా లేదు. ఇప్పుడున్నటువంటి ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే మనస్పర్ధలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము త్యజించి మళ్ళీ ఒకే విశ్వాసంతో మనమందరం ఒకటైన ఒక విశ్వాసంతో మళ్ళీ కలుస్తామనే ఒక విశ్వాసంతో ఈ దేశాన్ని విభజించడానికి కాంగ్రెస్ ఒప్పుకుంటుంది అని చెప్పేసి 1946లో కానీ 1946లో వాళ్ళ యొక్క జాతీయ సమావేశాల్లో తీర్మానం చేస్తారు.